మీరు ఎప్పుడైనా ట్రావెలింగ్ చేశారా? ఒకవేళ చేయకపోతే స్టార్ట్ చేయండి. వన్స్ ఈ ఏజ్ దాటిన తర్వాత ఇంక మళ్ళీ రాదు. ఈ ఏజ్లో చేయకపోతే ఇంకెప్పుడు చేయలేము. అండ్ మోర్ ఓవర్ ట్రావెలింగ్ అంటే జస్ట్ ఒక ప్లేస్కి వెళ్ళడం కాదు, మనల్ని మనం డిస్కవర్ చేసుకోవడం. ఎన్నో ఆబ్స్టికల్స్ వస్తాయి, మన స్ట్రెంగ్త్ ఏందో మన వీక్నెస్ ఏందో తెలుస్తుంది. ఈ జేసీబీ లాగే మీరు కూడా పవర్ఫుల్ అయ్యి అన్నిటిని నెట్టుకుంటూ వెళ్ళిపోతారు. ఎన్ని రాళ్ళు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా పెద్ద లెక్కే చేయము. వన్స్ మీరు వీటిని ఫేస్ చేశారంటే లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా ఫేస్ చేయగలుగుతారు. నేనేదో సలహా ఇస్తున్నానని కాదు, మీరే ట్రై చేసి చూడండి. యూ విల్ బికమ్ మోర్ స్ట్రాంగర్ దాన్ ఎవర్. ట్రావెలింగ్ చేయమంటున్నాను, ఎంత బడ్జెట్ అవుతుందని కదా మీరు ఆలోచిస్తారు. బడ్జెట్ గురించి వదిలేయండి, మీకు నచ్చిన ట్రావెల్ చేయండి. బస్సులో వెళ్ళండి, ట్రైన్లో వెళ్ళండి, ఫ్లైట్లో వెళ్ళండి, నడిచి వెళ్ళండి, ఎలా అయినా వెళ్ళండి. కానీ మీ లైఫ్లో ఈ మూమెంట్స్ని మాత్రం మిస్ చేయొద్దు. ఎందుకు తెలుసా? వన్స్ ఈ మూమెంట్స్ మిస్ చేసుకుంటే పక్కన వాళ్ళని చూసి బాధపడాల్సి వస్తుంది, మనం వెళ్ళలేకపోయామే అని. సో ఆ రిగ్రెట్ ఫీలింగ్ వద్దు. సో నేనైతే సిక్కిం నుంచి బయలుదేరేసాను. వెల్కమ్ టు మేఘాలయ. టోటల్గా మర్చిపోయాను అసలు చెప్పడం మీకు. నేను మేఘాలయ అయితే రీచ్ అయిపోయాను. నైట్ ఫైర్ క్యాంప్ వేసుకున్నాను. టుమారో నుంచి మంచి వ్లాగ్స్ వస్తాయి. గెట్ రెడీ గైస్.